మిత్రులారా, నేను చంద్ర వెంకటేశ్వర్లు. నేను గట్టాయగూడలో ఉంటాను. నాకు ఎర్రగుంటలో అంటే సీతారాం శెట్టి బంజారాలో నాకు పొలం ఉంది. నాకు 14 ఎకరాలు అక్కడ వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో నేను వ్యవసాయం చేస్తున్నాను. సరే, దీని మీద నా మీద రకరకాల దాడులు, నా మీద గ్లోబల్ ప్రచారం నడుస్తున్నప్పటికీ రెవెన్యూ వారి ద్వారా సర్వ హక్కులు కలిగి ఉన్నాను. నాకు పట్టాదారు పాస్బుక్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాస్బుక్, తెలంగాణలో వచ్చినటువంటి ధరణి పాస్బుక్, దాంతోపాటు నాకు రైతు బంధు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఎర్రగొండ చెరువు అనేది నేను పుట్టింగానే చూస్తున్నాను. ఇది చెరువుగానే ఉంది. దీని ప్రకారము గత నీటి తీరువా కింద మన ఎన్టీఆర్ గారు ఉన్న హయాంలో దీనికి కిస్తీ కూడా కట్టడం జరిగింది. ఆ యొక్క పేపర్స్ని మొత్తం సబ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వారికి. కానీ అప్పట్లో ఉన్న తహసీల్దార్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇది చెరువు మొత్తం నాది అనే ఒక సండ్ర వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ చెరువు అంతా నాది అని మొత్తం ఆక్రమించుకుంటా ఇక్కడ ఉన్న రైతులని భయభ్రాంతులు చేసుకుంటా చెరువు చిక్కమని నేను ఎప్పటితో నేను కొన్నానని, అప్పట్లో ఉన్న పట్వారి దగ్గర నేను కొన్నానని చెప్పుకుంటూ చేస్తూ ఉన్నారు. రెవెన్యూ వారి ద్వారా సర్వ హక్కులు కలిగి ఉన్నాను. నాకు పట్టాదారు పాస్బుక్. వీళ్ళు సర్వే చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్లస్ మా విలేజర్స్ని ఫ్రంట్ ఆఫ్ ది విలేజర్స్ అని పెట్టుకొని సర్వే నెంబర్ 358/P ఎన్ని ఎకరాలు? 4 ఎకరాల 31 కుంట. ఇంకొకటి 368/P ఆ సర్వే నెంబర్లో ఎంత? 4 గుంటలు. అయితే ఇంకొకటి 367 1 ఎకరా 25 గుంటలు. 366 10 గుంటలు. 378 నేను ఇప్పుడు చెప్తున్న సర్వే నెంబరు మీరు మళ్ళీ వినండి. 378 సర్వే నెంబరు. ఎక్కడ? 378. ఆ 378 ఎక్కడుంది? మనం కూర్చున్నాం. ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టింది 378. 378 సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాల 2 గుంటలు. 5 ఎకరాల 2 గుంటలు. తహసీల్దార్ గారు వాళ్ళ సర్వేని పంపించి ఇరిగేషన్ వాళ్ళతో కలిసి మాకు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ సోషల్ మీడియాలో 403 చెరువు అనేది ఎర్రగుంట, అది ఇక్కడ లేదు. అది పూర్తిగా లక్ష్మీదేవపల్లిలో ఉంది. దానికి సంబంధించి ఈయన మొత్తం గవర్నమెంట్లో మొత్తం ట్యాంపరింగ్ చేయించారు, ఫైల్స్ అన్ని మార్పిచ్చారు, లంచం పెట్టి మొత్తం కూడా యంత్రాంగాన్ని కొనేశారు. ఈ యంత్రాంగం మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా ఈ విషయాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళిద్దరు మీడియాలో చెప్పుకున్నారు. ఇదే ఎర్రగుంట చెరువు ఎక్కడ ఉందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ సర్వే నెంబర్లు ఇచ్చింది చూడండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 369, 370, 371, 372. అంటే ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చే సర్వే నెంబర్లకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే సర్వే నెంబర్లకి కొంతనే లేదు. ఓకే, ద ఫర్దర్ యాజ్ పర్ ద విలేజ్ నక్షా ఆఫ్ పాల్వంచ రెవెన్యూ, ఎర్రగుంట చెరువు వాజ్ నాట్ షోయింగ్ ఇన్ సర్వే నెంబర్ 378. 403. 403లో ఏముందండి? సర్వే నెంబర్ 403 ఎక్కడుంది? అయితే 403 అన్నాడు కదా. ద డిస్టెన్స్ బిట్వీన్ అబౌవ్ మెన్షన్డ్ 2 ట్యాంక్స్ అంటే 403లో ఎర్రగుంట చెరువు ఉందని చెప్పని ఎవరైతే రెవెన్యూ వాళ్ళు ఇచ్చారో రిపోర్టు ఇచ్చిన డేట్ ఏంటిది? డేట్ ఎప్పుడు? 5వ తారీఖు 12వ నెల 2024. అయితే ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ అబౌవ్ మెన్షన్ 2 ట్యాంక్స్ ఎర్రగుంట చెరువు 403 సర్వే నెంబర్లో ఉంది. కానీ ఇక్కడ నాకు లైవ్లో కనపడుతున్న చెరువు, ప్రస్తుతం కనపడుతున్న చెరువుకి దీనికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అని ఇచ్చాడు రిపోర్ట్లో. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న చెరువు ఏది? మంగ చెరువు. 150 ప్లాంట్ వెనకాల ఉంది. అది 403 సర్వే నెంబర్ కాదండి. అసలు అది 403 సర్వే నెంబర్ కాదు. మంగ చెరువు లక్ష్మీదేవపల్లి రెవెన్యూ పరిధి. చాటువారిగూడెం పంచాయతీ వాళ్ళు ప్రతి సంవత్సరం దాన్ని ఏలంపాట పెట్టి దాని ఫలాలు 2 లక్షల రూపాయలు వాళ్ళు ప్రతి సంవత్సరం తింటున్నారు. చేపలు వేసి ఆక్షన్ పెట్టి. ఎర్రగుంట చెరువు ఎట్లయిందండి? అసలు 403 సర్వే నెంబరే లేదు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న చెరువుకి, మా ఎర్రగుంటకి. చూడండి ఎంత దౌర్భాగ్యం. వీళ్ళు ఈ రెవెన్యూ వాళ్ళు సిల్క్ క్లాత్ నక్షా ఉండేది, దాన్ని తీసేసి
ఈ పేపర్ నక్షా పెట్టి అందులో 403 సర్వే నెంబర్ ఎర్రగుంట అని చెప్పి మా చెరువుని సన్రా వెంకటేశ్వర్లకు అమ్మేసుకున్నారు. అయితే సన్రా వెంకటేశ్వర విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదే రెవెన్యూ చూడండి, ఇక్కడ 403 సర్వే నెంబరు ఇదిగోండి, ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇక్కడ ఈ మ్యాప్లో చూడండి, మీకు ఎర్రగుంట చెరువే ఉండదు. ఈ మ్యాప్లో మీరు కూర్చున్నా, ఇప్పుడు మీరు కూర్చొని ఉన్న ఎర్రగుంట చెరువే లేదు. 403 ఇక్కడ 403 సర్వే నెంబరే లేదు. కానీ యాజ్ ట్యాంక్ మేము ఫైండ్ చేశాము, 11 ఎకరాల చిల్లర గుండలో మేము ట్యాంక్ చూసాము అని సర్వే చేసి రిపోర్ట్ ఉంది కదా. అక్కడ ట్యాంక్ ఉంది, నీళ్ళు ఉన్నాయని ఇచ్చారు కదా రిపోర్టు. మరి ఏమైంది?